నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ ఏంటా అని చూస్తున్నారా? సొరకాయ పులుసు అండి. ఏంటా స్పెషల్ అనుకుంటున్నారా? స్పెషలే. చింతపండునైతే వాడలేదు. చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే ఉంటుంది కదా, అటువంటి వాళ్ళందరూ చింతపండునైతే స్కిప్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళందరికీ ఇది నేను వేసింది అయితే మంచి రీప్లేస్, చింతపండు బదులుగా. అలాగే బెల్లం అయితే మామూలుగానే వేసాను. సొరకాయ పులుసు అంటే చాలామంది కొంచెం బెల్లంతోనే ఇష్టపడతారు కదా, ఇష్టపడని వాళ్ళైతే బెల్లం స్కిప్ చేసుకోవచ్చు. వైట్ రైస్ కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది ఇది. ఈరోజైతే ఇక్కడ సొరకాయ పులుసు కూర కోసం అండి. పులుసు కూర అనగానే పల్చగా అయితే ఉండదు, చక్కగా మనకి గ్రేవీ కూరలాగా వస్తుంది. మరి ఇక్కడ పులుసు కూరలోకి అయితే నేను చింతపండు వాడట్లేదు, మామిడికాయ వాడుతున్నాను. పులుపున్న మామిడికాయ వాడితే చాలు. ఆ పులుపు చింతపండు బదులుగా ఈ మామిడికాయ పులుపు సూపర్గా ఉంటుంది. ఇక్కడైతే చిన్న టమాటోలు 2 తీసుకుంటున్నాను. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు, ఇక్కడ సొరకాయ చిన్న ముక్క 1. ముందుగా అయితే సొరకాయ అయితే సన్నగా కట్ చేసుకుంటున్నాను, తొక్కంతా తీసేసి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. మొత్తం కూడా ముందుగా క్లీన్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మొత్తం కట్ చేసి పెట్టినాక క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. చాలా లేతగానే ఉందండి ఇక్కడ సొరకాయ అయితే. ఇక్కడైతే మీడియం సైజుగా ఇలా ముక్కలు కట్ చేస్తున్నాను. ఇంత 1 ఇంచ్ ముక్కలుగానే కట్ చేస్తున్నాను. వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. అంటే డైరెక్ట్గా నేను ముందుగానే పాన్లోకి పెట్టేసి ఉడికించేసుకుంటున్నాను. ఇప్పుడుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ అలాగే టమాటోలు, దీంతో పాటుగా మామిడికాయ కూడా. ఇలాగే మామిడికాయ కూడా కొంచెంగా తొక్క తీసేస్తున్నాను. ఇప్పుడే వేయట్లేదు, 3 అంతులు ఉడికిన తర్వాతే మామిడికాయ అయితే ఇందులోకి వేస్తున్నాను. మొత్తం తీయట్లేదండి, మామిడికాయ నాకు కావాల్సినంతే కట్ చేసుకుంటాను. ఇక్కడ దీంట్లోకి నాకు కావాల్సిన ముక్క వరకు కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. ఈ మాత్రం పులుపు సరిపోతుంది, ఇంకా అవసరం లేదు. మీడియం సైజ్ ఎంతైతే ముక్కలు సొరకాయ ముక్కలు తీసుకున్నానో అదే సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. వీటిని ఇప్పుడే వేయనని చెప్పాను కదా, ఒక పక్కన ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయ బాగా ఘాటు ఉందండి, అందుకే నేను పచ్చిమిరపకాయని ఒక్కటే తీసుకున్నాను ఇక్కడ. ఇవన్నీ కూడా తాలింపులో వేయటానికి టమాటో మాత్రమే ఇప్పుడు ముక్కలతో పాటు వేస్తాను. టమాటోని ఇప్పుడు కట్ చేసి పాన్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఈ ముక్కలను కూడా పాన్లోకి వేసేస్తున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను. ఇక్కడ ఇందులోకి అయితే 1 కప్ వరకు వాటర్ వేసేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు, రుచికి తగినట్లుగా కాదని ఉప్పు అయితే వేస్తున్నానండి, సరిపోతుంది ఇక్కడ. మీకు అవసరాన్ని బట్టి ఇంకొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు. సొరకాయలో వాటర్ కూడా వస్తుంది కాబట్టి నేను కొంచెంగా తగ్గించే వేసాను. మూత పెట్టేస్తున్నాను ఇక్కడ.
5 నుంచి 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ ముక్కలు అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ ఈ ముక్కలు ఉడికేటప్పుడే ఇందులోకి 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకుంటున్నాను. కారం ఇప్పుడే వేయట్లేదండి. మూత తీస్తున్నాను నేను ఇక్కడ 7-8 నిమిషాల తర్వాత. ఇక్కడ చూడండి ముక్క అయితే సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇందులోకి మామిడికాయ ముక్కలు వేస్తున్నాను పులుపుకి తగ్గట్టుగా. అలాగే పులుసు కాబట్టి బెల్లం కూడా వేస్తానండి. కొంచెం మామిడికాయ మెత్తబడగానే ఇందులోకి బెల్లం కూడా వేసేస్తాను. మూత పెట్టేస్తున్నాను. మళ్ళీ కారం కూడా వేసేస్తున్నాను ఇప్పుడే. ఇక్కడ నేను కారం అయితే కొంచెం తగ్గించే వేస్తున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులోకి పచ్చిమిరపకాయ ఘాటుగానే ఉంది కాబట్టి కారం ఎక్కువైతే పట్టదు. మూత పెట్టేసి ఉంచుతున్నాను మామిడికాయ పులుపు అంతా కూడా పట్టేటట్టుగా. మూత తీస్తున్నాను మళ్ళీ కొంచెం సేపటి తర్వాత. చూడండి ముక్క అంతా కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. నేను వేసిన మామిడికాయ కూడా ఆ ఫ్లేవర్ అంతా ఇందులోకి తెలుస్తుంది. ఇప్పుడు నేను తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. పాన్ పక్కన పెట్టేస్తున్నాను. పాన్ పక్కన పెట్టబోయే ముందే ఇందులోకి బెల్లం కూడా యాడ్ చేసేస్తున్నాను. సొరకాయ పులుసు అనగానే చాలామంది తీయగానే ఇష్టపడతారు కదా, దానికోసం అయితే నేను ఇక్కడ ఒక 2.5 ఇంచెస్ వరకు బెల్లం ముక్కనైతే ఇందులోకి వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో నుంచి మూత పెట్టేస్తున్నాను. ఈ లోపల తాలింపు అయితే పెట్టుకుంటున్నానండి. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. తాలింపు గింజలు మొత్తం వేసేసుకున్నాను. అలాగే కొంచెం మెంతులు కూడా వేస్తున్నాను. వీటితో పాటుగా ఒక 2 ఎండుమిరపకాయలు కూడా. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చక్కగా ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. మూత పెట్టాలి 2 నుంచి 3 నిమిషాల పాటు. 2 మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను. చూడండి ఇక్కడ ఉల్లిపాయలన్నీ పర్ఫెక్ట్గా వేగిపోయింది కదా. ఇప్పుడు నేను ఇదంతా కూడా నేను రెడీ చేసి పెట్టుకున్న పులుసులోకి అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా ఇందులోకి వేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉంచితే చాలు. ఈ ఫ్లేవర్స్ అన్నీ సరిగ్గా సరిపోతుంది. 2-3 నిమిషాలకి బాగా ఒక గుప్పెడు కొత్తిమీరని అయితే ఇందులోకి వేసేస్తున్నాను. కలిపేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. ఇది రైస్ కాంబినేషన్తో సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.